దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు రోడ్డెక్కారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని 4 రోజులుగా దీక్ష చేపడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా దీక్షలకు దిగారు. గత 4 రోజులుగా కూడా ఇక్కడ దీక్షకు దిగారు. ఓవరాల్ గా 113 రోజులుగా వీళ్ళు ఇక్కడ దీక్ష చేపడుతున్నారు. అయితే మనతో పాటు కొంతమంది దివ్యాంగులు ఉన్నారు. అసలు వారి సమస్యలు ఏంటి, ఎలాంటి డిమాండ్ల కోసం వారి దీక్షకు దిగారు, మరి ప్రభుత్వం స్పందించిందా, అధికారులు ఎవరైనా వచ్చి ఆ దీక్ష శిబిరాన్ని సందర్శించారా, ఏదైనా మద్దతు ఇచ్చారా లేదా, వారి మాటల్లోనే విందాం. చెప్పండి, ఎన్ని రోజులుగా మీరు దీక్ష చేపడుతున్నారు? అయితే ప్రధానంగా అంటే ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? గత 9 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం సార్. ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగులకు నూతన కాలనీ ఏర్పాటు చేయాలని, మరియు ప్రతి వికలాంగులకు ఎటువంటి షరతులు లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని, మరియు ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో వికలాంగులకు జీవో నంబర్ 30ని వెంటనే అమలు చేయాలని, ర్యాంప్ కానివ్వండి, లిఫ్ట్ కానివ్వండి, అలాంటి. అయితే 113వ రోజు 2015లో మన మాజీ మంత్రి గారు జోగురామన్న గారు వచ్చినప్పుడు రాతపూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది సార్. హామీ కూడా ఉన్నది మా దగ్గర. మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాం, మీరు ధర్నా విరమించండి అని చెప్పడం జరిగింది. అయితే మంత్రి గారి మాటతోని, ప్రభుత్వం పైన నమ్మకంతో మేము 2015లో మేము తాత్కాలికంగా విరమించినాం. 9 సంవత్సరాలు పూర్తయింది, కానీ తెలంగాణ ప్రభుత్వం పైన నమ్మకం కూడా పోయింది. మరి వికలాంగులకు ఎటువంటి మాకు మద్దతు కూడా ఇప్పుడు ఈ ఎండలు ఆదిలాబాద్ ఎండ చూస్తూ ఉంటే 45-43 డిగ్రీ ఉష్ణోగ్రతల్లో కూడా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నామంటే ఈ కలెక్టర్ ఆఫీస్ ఎదుట అవి ప్రభుత్వం చాలా సిగ్గుచేట విషయం. మరి మేము అడుగుతున్నది న్యాయపరంగానే అడుగుతున్నాం. మేమేమన్నా మాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని అడుగుతలేము, ఎంపీ సీట్ ఇవ్వమని అడుగుతలేము. వికలాంగుల కాలనీ ఒక మంజూరు చేయండి అయ్యా అని చెప్తున్నాం. అదే మాట 9 సంవత్సరాల నుండి చెప్తున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. అందుకే మేము ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర ఇప్పుడు మేము 114 రోజు ఇవాళ చూస్తే ఉంటే 117 రోజు వరకు చేరుకున్నది. అంటే ఇప్పటికీ అంటే గత మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆయన దృష్టికి సమస్యలు తీసుకుపోయినారు. 9 ఏళ్ల పాటుగా మీ పరిష్కారం కోసం ఎదురు చూశారు. మళ్ళీ ఎప్పుడన్నా ఈ మధ్య కాలంలో వెళ్లి కలవడం, ఈ సమస్యల గురించి చెప్పడం జరిగిందా? ఈ మధ్య కాలంలో మన ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ లక్కీ డ్రా జరిగిన తర్వాత సార్ వికలాంగులకు అన్యాయం జరిగింది. చాలా మంది వికలాంగులకు రాలేదు సార్. మరి ఎట్లా చేద్దామంటే ఆయన ఒక బిచ్చగాలకు బిచ్చం ఇచ్చినట్టు నేను 5% ఇచ్చిన ఇంకేమి ఇవ్వాలా అని మాట అట్లా రివర్స్ చెప్పడం జరిగింది. మేము చెప్పినాం సార్ అట్లా ఎట్లా సార్, మీరు ఆదిలాబాద్ జిల్లాలో 1500 ఇల్లు శాంక్షన్ అయినాయి సార్, మీరు 50 సరిపోవు మాకు. మేము అంటే ఆయన మాట ద్వారా ఏమన్నాడు, 250 కట్టిస్తాం మీ వికలాంగులకు, మీరు టెన్షన్ తీసుకోకండి, మేము చేస్తామన్నారు. కానీ ఈ రోజు చూస్తూ ఉంటే 600 లక్కీ డ్రాలు తీయడం జరిగింది. అందులో ఒక 10 మంది వికలాంగులకు కూడా రాలేని సమస్య ఉంది. మరి డబుల్ బెడ్రూమ్ కూడా విషయంలో వచ్చేసరికి ఇక్కడ ఎవరికైతే మన ఇల్లు ఉన్నదో, ఎవరికైతే మన వాళ్ళ కార్యకర్తలకు కానివ్వండి అమ్ముడు మన డబుల్ బెడ్రూమ్లు పేరుకే లక్కీ డ్రా తీసి వికలాంగులకు మోసం చేసిన రోజులు కూడా ఉన్నాయి సార్ వీళ్ళది. అలాగే మీరు చెప్పండి, అంటే మీ సమస్యల పట్ల ఇప్పుడు ఇటు ప్రజాప్రతినిధులకు చెప్తున్నాను, అలాగే జిల్లా అధికారులకు అంటే కలెక్టర్ దృష్టికి ఏమైనా మీరు తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి? చాలా అంటే ఇంతకు ముందు దివ్యాదేవరాజన్ ఉన్నప్పటి నుండి మేము అంటే ఇండ్ల కొరకు చెప్పడం జరిగింది. వారు కూడా అంటే వారి వంతు అంటే 3 ఎకరాల వరకు వారు ఇస్తామని, మరి మిగతా ఎమ్మెల్యే ఎంపీ కోటా కింద మరి మిగతా 2 ఎకరాలు ఇవ్వమని చెప్పారు. దానికి రామన్న గారు తిరస్కరించారు. మరి తర్వాత ఎంపీని కూడా కలిసాము. వారు అంటే డిస్కస్ చేసిన తర్వాత చెప్తామని చెప్పారు. ఆయన కూడా చెప్పలేదు. మరి తర్వాత వెళ్ళేసరికి మరి ఇవ్వడం కుదరదు అని చెప్పడం జరిగింది. మీరు చెప్పండి అమ్మా, ఆదిలాబాద్ లో అంటే మొత్తం ఓవరాల్ గా ఈ జిల్లాలో ఎంతమంది వికలాంగులు ఉన్నారు? అంటే మీ ప్రధానంగా ఎన్ని కాలనీలు కావాలనుకుంటున్నారు, ఎన్ని ఇళ్ళు కావాలనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే బయట తెల్లని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అయ్యో బయటకు వెళ్తే మాకు ఏమవుతుందో ఏం జరుగుతుందో, మొత్తం 2016 చట్ట ప్రకారం అయితే వికలాంగులకు ఇంకా ఈ చట్టం వచ్చిందో రాలేదో, అసలు అమైందా లేదా అనే దాని మీద భయపడుకుంటూ బతుకుతుండ్రు. నిజం చెప్పాలంటే వికలాంగులకు నిజంగా బ్రతకడానికి అసలు ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళ బ్రతుకుదేరు పింఛన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు వికలాంగులకు పింఛన్ ఎందుకు మంజూరు చేయలేదండి? సెకండ్ లిస్టు వికలాంగుల పింఛన్ వస్తుంది అని చెప్పిండ్రు, పింఛన్ కూడా వస్తలేదు, రావట్లేదు. వాళ్ళు బిచ్చమడుకొని తినాలా, ఏం చేయాలి? అసలు చాలా మందే ఉన్నారు, కానీ కాకపోతే ఇందులో తెలిసిన వాళ్ళు మాత్రమే గ్రూపులలో సంఘాలలో ఉన్నారు. సంఘాలన్నీ ఒకటే, కాకపోతే వికలాంగుల ప్రాబ్లం మాత్రం
సమస్య ప్రతి ఒక్కరి సమస్య ఒకటి. ఈ సమస్య కోసం అందరి కోసమని మేము పోరాటం చేస్తున్నాం. ఇల్లు జాగా ఇది ఒకటి పెట్టమని అడుగుతుండ్రు. వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయాలి, ఉండడానికి వికలాంగులకు ఇండ్లు జాగాలు మంజూరు చేయాలి. వీటి కోసం మేము ధర్నాలు అవి ఇవి చేస్తున్నాం. ఇంత ఎండలో 45 డిగ్రీల ఎండ ఉంది. ఇంత ఎండలో మేము ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. మాకు ఏ ఆపద వచ్చినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అక్కడ మా పిల్లలు చూస్తే అయ్యో అమ్మ నాన్న ఎటువంటి అని చూస్తారు. మేము ఇక్కడ వచ్చి ఇంత ఇది చేస్తున్నాం. ఏ అధికారులు రావడం లేదు, వచ్చి చూడడం కూడా లేదు కనీసం. చివరిగా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరదలుచుకున్నారు, ఎలాంటి డిమాండ్ చేయదలుచుకున్నారు? మా వికలాంగులకు ఎన్ని రావాల్సినవి ఉన్నాయో అవి అన్ని మా వికలాంగులకు ప్రతి ఒక్కరికి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా మంజూరు చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు లోన్స్ అని కూడా అవి కూడా లెక్క వేసిండ్రు. అది ఎవరికో ఒక్కరికి మండలికి ఒక్కరికి మాత్రమే వస్తుంది. అలా చేయకుండా మిగతా వాళ్ళు కూడా నిరాశపడి వెళ్లకుండా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత 10,000 రానివ్వండి అక్కడ, కానీ అందరికి సమానంగా ఇవ్వాలి. అందరు అయ్యో వాళ్ళకి వచ్చింది మాకు రాలేదని బాధ ఎవరికి ఉండకూడదు. మళ్ళీ స్కూటీలు ఇటువంటి స్కూటీలు క్వాలిఫికేషన్ డిగ్రీ చదువుకోవాలి, 70% పైనే ఉండాలి వికలాంగత్వం అని అంటుండ్రు. అలా కాకుండా మరి వికలాంగులకు శాతం తక్కువ ఎక్కున్నా కానీ కొంచెం, ఎందుకంటే నడరాని వాళ్ళ కళ్ళకు కనబడతారు కదా ఎట్లన్నా మనం చూస్తూనే ఉంటాం. అయ్యో పాపం వాళ్ళు నడరాలు కింద కూర్చొని వెళ్తుండ్రు. అటువంటి వాళ్ళకు స్కూటీలు ఇవ్వచ్చు. వాళ్ళకు వైకల్యం శాతం తక్కువ ఉంది, చదువు లేదు, డిగ్రీ లేదు అంటే చదువుకునే స్తోమత ఉండదు. అప్పుడు ఆ జనరేషన్లో లేకుండా ఇప్పుడు కూడా ఇంత కలియుగం మన తెలంగాణ వచ్చిందని అన్నట్టే, కానీ అసలు చదువుకునే క్వాలిఫికేషన్ కూడా లేదు, చదువుకుంటే లేరు, భయపడుతుండ్రు. అయ్యో స్కూల్లోకి వెళ్తే ఏమంటారో మమ్మట్లని గుడ్డోళ్ళు ఎడ్డోళ్ళు అంటుంటారు బాధ. ఇటువంటి అన్ని మస్తు నరకం అనుభవిస్తుండ్రు మా వికలాంగులు. మా వికలాంగులకు దయచేసి అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలి. అది చెప్తున్నారు. ఏవైతే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వికలాంగులకు సంబంధించింది ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అంటే వికలాంగుల కోటా కింద ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా తమ దరికి చేరాలని, అలాగే ప్రధానంగా వికలాంగులకు ప్రత్యేకంగా ఒక కాలనీ ఏర్పాటు చేయాలని, ప్రతి ఆఫీసులో కూడా జీవో నెంబర్ 30 అమలు చేయాలని చెప్పేసి ఇక్కడ దివ్యాంగులు కోరడం జరుగుతోంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.